బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వ్యూహం సినిమాపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. టీడీపీ తరపున న్యాయవాది మురళీధర్ రావు వాదనలు వినిపించారు. వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ ఎజెండాతో రూపొందించారని, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేమ్ చేసేలా సినిమా తీశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ను రద్దు చేయాలని, ఈ సినిమాతో ఏపీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతుందని వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్పై ఈ నెల 28వ తేదీన తుది విచారణ చేపడతామని చెప్పింది. ఇక తెలంగాణ హైకోర్టులో వ్యూహం సినిమాకి సంబంధించి జరిగిన వాదనలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలంటే ఇప్పటికే దాఖలైనటువంటి పిటిషన్ కి సంబంధించి ఈ రోజు తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ పొలిటికల్ ఎజెండాతోటే ఈ సినిమాను రూపొందించారు. ఇందులో ముఖ్యంగా చంద్రబాబును కావచ్చు, లోకేష్, మరోవైపు రోసయ్యను, పవన్ కళ్యాణ్ వీరందరినీ కూడా కించపరిచేలాగా సినిమాలో ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డిని హీరోయిజంగా చూపించే విధంగానే ఈ సినిమా రూపొందించారు. కాబట్టి ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయాలంటూ కూడా పదే పదే తన వాదనల రూపంలో కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీంతో ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు అయితే మాత్రం స్టే విధించడానికి, అంటే ఈ సినిమా రిలీజ్ కాకోకుండా స్టే విధించాలంటూ కూడా చివరి నిమిషంలో పిటిషనర్ న్యాయవాది తన వాదనలు వినిపించారు. కానీ స్టే విధించడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేయడం జరిగింది. 28వ రోజు ప్రొడ్యూసర్ తరపున వాదనలు వినాల్సి ఉంటుంది. మరోవైపు డైరెక్టర్ తరపున వాదనలు విన్న తర్వాత దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు చెప్పినటువంటి మాట కనపడుతుంది. ఇందులో మనం వాదనలో ఒకసారి గమనించినట్లయితే వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ ఎజెండాతోటే రూపొందించారని, ముఖ్యంగా ఇందులో టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేమ్ చేసేలా ఈ సినిమా ఉంది. ఇందులో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నటువంటి ట్రైలర్లన్నింటినీ కూడా చూడొచ్చంటూ కూడా ఇప్పటికే వాదనలు కూడా వినిపించడం జరిగింది. స్వయంగా న్యాయమూర్తి న్యాయస్థానమే ఈ యొక్క వీడియోలన్నింటినీ కూడా చూసిన తర్వాత వాదనలకు చెప్పడం జరిగింది. వాదనలు చెప్పాలంటూ కూడా చెప్పడంతో వాదనలు దాదాపు గంటన్నరకు పైగానే వారి వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చంద్రబాబుకు క్విక్ బ్యాక్స్ వచ్చాయని ఆరోపిస్తూ ఆ సినిమాలు రూపొందించారని, ఆ సన్నివేశాలన్నీ కూడా అభ్యంతరంగా ఉన్నాయి. కాబట్టి ఆ సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ యొక్క సినిమాను రిలీజ్ చేస్తే ఏపీ రాజకీయాలు, ఏపీ ఎన్నికల్లో చాలా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం సినిమాపై స్టే విధించాలంటూ కూడా లోకేష్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు ఒక రివ్యూ కమిటీ వ్యూహం సినిమాపై రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా సెన్సార్ బోర్డు అయితే మాత్రం యూఏ సర్టిఫికేట్ ఇచ్చిందని, దాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం, దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం అంటూ కూడా వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు ఇందులో సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ రద్దు చేయడంతో పాటు సెన్సార్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ రద్దు చేస్తే సినిమాని ఎలాగో రిలీజ్ చేయడానికి ఉండదు. కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని ముందుగా కోరడం జరిగింది. తర్వాత ఇంకా వాదనలు, ఇటు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ వాదనలు ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు స్టే విధించాలంటూ కూడా వాళ్ళు కోరిన సందర్భంలో కూడా స్టేకు నిరాకరించింది. 28వ తారీఖున మరోసారి వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. 28వ తారీఖునే ఈ యొక్క సినిమాకు సంబంధించి తదుపరి చర్యలు కావచ్చు, తదుపరి ఉత్తర్వులు ఇస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. థ్యాంక్ యూ ప్రవీణ్.